హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి మరియు మారి గారి దర్శకత్వంలో వచ్చిన అనగనగా ఒక రాజు గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. అనగనగా ఒక రాజు ఇది ఈ సంక్రాంతి సీజన్ కి వచ్చిన ఇంకో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్ లో వచ్చిన సినిమా అయ్యింది. ఈ సినిమా స్టార్టింగ్ లో కొంచెం బాగానే స్టార్ట్ అయ్యింది అని అనిపించినప్పుడు ఎక్కడో ల్యాగ్ సీన్స్ ఎక్కువ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తంలో మనం చూసుకుంటే నవీన్ పాలిశెట్టి గారి వన్ లైనర్ కామెడీ తప్ప ఇంకేమీ లేదు, స్టోరీ అంతగా సాగుతూ ఉండదు. తర్వాత ఇంటర్వెల్ బ్లాక్ కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి స్టోరీ కొంచెం సాలిడ్ గానే బిల్డప్ అయ్యి ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి ఒక ఎమోషనల్ వేలో తీసుకెళ్లినా కూడా మొత్తం సినిమాని చూసిన తర్వాత మాకు అన్ఫిల్టర్డ్ గా అనిపించింది ఏంటి అంటే ఇది ఒక బిలో యావరేజ్ సినిమా అని. అనగనగా ఒక రాజు సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే హీరో అన్ని ఆస్తులు దానమిచ్చిన ఒక జమీందార్ కుటుంబం వాడై ఉంటాడు. వాడు ఎవరైనా బాగా ఆస్తులుండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని పోతాడు. మరోవైపు ఒక అమ్మాయి రిచ్ జమీందార్ ఫ్యామిలీ అయి ఉండి తను కూడా ఆస్తులు అప్పులు పాలవ్వడం వల్ల ఒక రిచ్ జమీందార్ని పెళ్లి చేసుకోవాలి అని పోతది. వీళ్ళిద్దరికీ పెళ్ళయి ఎలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు మరియు ఆ అప్పుల్ని తీర్చడానికి హీరో గారు ఎలక్షన్ కి నిల్చుకుని కొనాకు డబ్బే మొత్తం కాదు అని లాస్ట్ కి హీరోయిన్ ఇద్దరు కూడా డబ్బే మొత్తం కాదు అని ఎలా తెలుసుకుంటారు అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ అయి ఉంటది. ఇంకా ఈ సినిమా క్యాస్ట్ విషయానికి వచ్చేటైతే నవీన్ పాలిశెట్టి గారు మెయిన్ లీడ్ రోల్ లో ప్లే చేశారు. నవీన్ పాలిశెట్టి గారు హీరోగానే కాకుండా వన్ ఆఫ్ ది రైటర్ గాను ఈ సినిమాకి వర్క్ చేశారు. ఇంకా నవీన్ పాలిశెట్టి గారి యాక్టింగ్ విషయానికి వచ్చేటైతే యాజ్ యూజువల్ వాళ్ళ ప్రీవియస్ మూవీస్ లాగానే ఈ సినిమాలో మొత్తం వన్ లైనర్స్ ఏముంటది అది కొన్ని చోట్ల పండింది అనే చెప్పాలి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కామెడీ ఏముంటది అది చాలా బాగా వర్కౌట్ అవ్వడమే కాకుండా క్లైమాక్స్ లో నవీన్ పాలిశెట్టి గారి యాక్టింగ్ చాలా బాగానే చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా ఫీమేల్ లీడ్ అయిన మీనాక్షి చౌదరి గారి విషయానికి వచ్చేటైతే తమ ప్రీవియస్ వర్క్స్ లో జస్ట్ గ్లామర్ కి కాకుండా ఈ సినిమా క్యారెక్టర్ కి ఉన్న స్కోప్ కి తమ సటల్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమాలో మెయిన్ సపోర్టింగ్ రోల్స్ లో ప్లే చేసిన చమ్మక్ చంద్ర మరియు రావు రమేష్ గారి విషయానికి వచ్చేటైతే ఈ సినిమాలో వాళ్ళ కామెడీ టైమింగ్ ఎక్కడో అక్కడక్కడ చాలా బాగానే వర్కౌట్ అయ్యి వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ కి చాలా బాగా పర్ఫార్మ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఇతరే క్యారెక్టర్స్ అయిన మహేష్, తారక్ పన్నప్ప మరియు చైల్డ్ ఆర్టిస్ట్ బుల్రాజు గారు తమకిచ్చిన క్యారెక్టర్స్ ని పర్ఫార్మెన్స్ తో జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అనగనగా ఒక రాజు సినిమా డైరెక్టర్ అయిన మారి గారి విషయానికి వస్తే స్టోరీ మరియు స్క్రీన్ ప్లే వాళ్ళది కాకపోవడంతో యాజ్ ఏ డైరెక్టర్ వాళ్ళు ఈ సినిమాని బాగానే డైరెక్ట్ చేశారు అనే చెప్పాలి. అయితే స్టోరీ మరియు స్క్రీన్ ప్లే టీమ్ లో వన్ ఆఫ్ ది మెంబర్ గా ఉన్న నవీన్ పాలిశెట్టి గారు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ని ఇంకొంచెం బ్లెండ్ చేయాల్సింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన మిక్కీ జే మేయర్ గారి విషయానికి వచ్చేటైతే వాళ్ళ ప్రీవియస్ మూవీస్ లాగానే మూవీకి యాప్ట్ ఉండే ఒక సటల్ మ్యూజిక్ తో ఇచ్చినా కూడా ఎక్కడో సాంగ్స్ తో మూవీ రిలీజ్ కి ముందు హైప్ తేవడంలో ఫెయిల్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా కామెడీ విషయానికి వచ్చేటైతే మేము అప్పుడే చెప్పినట్టుగానే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో నవీన్ పాలిశెట్టి గారి వన్ లైనర్స్ ఏముంటది అది హ్యూమర్ కొన్ని చోట్ల జనరేట్ చేసినా కూడా ఇంకొన్ని చోట్ల ఫోర్స్డ్ అని అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి బుల్రాజు, చమ్మక్ చంద్ర మరియు నవీన్ పాలిశెట్టి గారి
ఒక ట్రాక్ ఏముంటది, అది కొన్ని చోట్ల జనరల్ హ్యూమర్ ని క్రియేట్ చేసి ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అనగనగా ఒక రాజు సినిమా చూసిన తర్వాత మాకు అన్ఫిల్టర్డ్ గా అనిపించింది ఏంటి అంటే, నవీన్ పోలిశెట్టి గారు స్టోరీ మరియు స్క్రీన్ ప్లే టీమ్ లో ఒక మెంబర్ అయి ఉండడంతో, యాజ్ ఇది ఒక సింపుల్ స్టోరీ మరియు స్క్రీన్ ప్లే ఉండడంతో మూవీ ఫుల్ ఒక డైలాగ్ మరియు హ్యూమర్ తోనే రన్ అవ్వాలి అని తెలిసినా కూడా నవీన్ పోలిశెట్టి గారు ఆ డైలాగ్ రాసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే మేము నవీన్ పోలిశెట్టి గారి ప్రీవియస్ వర్క్స్ చూస్తే వాళ్ళు ద హోల్ మూవీని ఒక హ్యూమర్ తో, వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో క్యారీ చేస్తారు. అయితే ఇక్కడ వాళ్లే డైలాగ్స్ రాసినా కూడా ఫస్ట్ హాఫ్ లో కొంచెం వన్ లైనర్స్ ఏముంటది, అది కొన్ని చోట్ల జనరల్ హ్యూమర్ క్రియేట్ చేసినా కూడా కొన్ని చోట్ల ఫోర్స్డ్ కామెడీ అనిపించింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి, మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.